జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమ అక్షకుమారుడిని పట్టుకొని గిరగిరా 1000 సార్లు త్రిప్పి నేల మీద కొట్టి సంహరించి చకార రక్షోధిపతే మహద్భయం, రావణాసురుడికి మహాభయాన్ని కలిగించాడు. అట్లా హనుమ అక్షకుమారుడిని చంపడము చూసినటువంటి మహర్షులందరూ, యక్షులు, ఉరగులు, దేవతలు, దేవేంద్రుడు కూడా అందరూ హనుమను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అక్షకుమారుడిని చంపి హనుమ ప్రళయకాల యమునిలాగా ప్రకాశిస్తూ తమేవ వీరః అభిజగామ తోరణం, మళ్ళీ అశోకవనపు ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అక్షకుమారుడు చనిపోయాడు అన్నటువంటి వార్త రావణాసురుడికి తెలిసింది. అతి కష్టం మీద రావణాసురుడు తనని తాను సమాధానపరుచుకున్నాడు. కానీ మహాకోపముతో మండిపడుతూ తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును పిలిపించి ఈ రకంగా అంటూ ఉన్నాడు. హో కుమారా, పితామహ ఆరాధన సంచిత అస్త్ర, నీకు చాలా అస్త్రాలు తెలుసు. బ్రహ్మను ఆరాధించి బ్రహ్మాస్త్రాన్ని కూడా నువ్వు పొందావు. హో కుమారా, దేవేంద్రుడు కూడా నీ ఎదురుగా నిలబడలేడు. నీకు కేవల అస్త్రబలమే కాదు, బుద్ధిబలం కూడా ఉంది. హో కుమారా, ఆ వానరుడు మన సైన్యములోని చాలామంది నాయకులను చంపాడు. నీ సోదరుడైనటువంటి అక్షుడిని కూడా ఆ వానరుడు చంపాడు. హో కుమారా, అందుకని నువ్వు ఇప్పుడు ఆ వానరుడి పరాక్రమాన్ని, ఆ వానరుడి బలాన్ని చక్కగా సమీక్షించి దానికి తగ్గట్టుగా నీ బలాన్ని కూడగట్టుకోవాలి. హో కుమారా, ఆ వానరుడు మన సైన్యాన్ని గుంపులు గుంపులుగా ఒక్కసారే చంపేస్తున్నాడు. అందుకని నువ్వు ఎక్కువ సైన్యాన్ని తీసుకొని వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉండదు. ఇక వజ్రాయుధాల్లాంటి ఎన్ని ఆయుధాలు ధరించి వెళ్ళినా లాభం లేదు. ఎందుకంటే ఆ వానరుడు గాలి కంటే వేగంగా తిరుగుతూ అన్నింటినీ తప్పించుకుంటున్నాడు. హో కుమారా, అందుకని నువ్వు బాగా ఆలోచించి శత్రువు సామాన్యుడు కాడు, నీకు ఏమాత్రమూ తీసిపోడు అని గుర్తించి నీకు తెలిసినటువంటి అస్త్ర మంత్రాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుంటూ యుద్ధానికి వెళ్ళు. హో కుమారా, నువ్వు జాగ్రత్త సుమా, నీకేం కాకుండా చూసుకో. కొడుకువైనటువంటి నిన్ను పంపించుట తండ్రిగా నేను చేయాల్సినటువంటి పని కాదు. కానీ ఇయంచ రాజధర్మానాం, ఇది రాజధర్మం. ఇదే క్షత్రస్య చ మతిర్మత, క్షత్రియుని ఆలోచించేటటువంటి విధానం ఇట్లా ఉంటుంది. హో కుమారా, క్షాత్రధర్మం ప్రకారం యుద్ధానికి యోధులను పంపించటములో బంధుత్వాన్ని చూడకూడదు. అందుకనే నిన్ను పంపిస్తున్నా. హో కుమారా, నీకు తెలిసిన అస్త్రాలన్నింటినీ స్మరించుకో, విజయాన్ని సాధించాలనేటటువంటి కోరికతో వెళ్ళు అని రావణాసురుడు చెప్పగానే ఇక ఇంద్రజిత్తు తన తండ్రికి ప్రదక్షిణ చేసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.